కడప జిల్లా పులివెందుల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ పులంసాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టిన అధికారులు కీలకంగా భావిస్తున్న కొన్ని బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాటిని కారులో పెట్టుకుని అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ బ్యాగుల్లో ఏముందన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. డాక్యుమెంట్లు లేదా నగదు లభించిందా అనే అంశంపైన చర్చ జరుగుతోంది. పులివెందులో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతుండగా ఇంకా పలువురు ఇళ్లలో ఈడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్న వస్తువులు పత్రాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కరెస్పాండెంట్ సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధీర్. రైట్ శ్రీదేవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే పులివెందుల పట్టణంలో ఇప్పటికీ ఇంకా ఈడీ సోదాలు అయితే కనుక కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎంతో ఉత్కంఠభరితంగా కూడా ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈడీ సోదాలు కూడా ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా మొదటగా అయితే కనుక ఈడీ అధికారులు సోదాలు చేపట్టారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈడీ అధికారులు దాదాపుగా 5 మంది రావడం జరిగింది. అలాగే లోకల్కి సంబంధించినటువంటి పోలీసులు 3 రావడం జరిగింది. దాదాపుగా ఈ 9 మంది కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఉదయం నుంచి కూడా పులివెందుల నియోజకవర్గంలో కూడా పూర్తిస్థాయిలో జల్లడ పెట్టారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఇప్పటికీ ప్రస్తుతానికైతే కనుక ఈడీ అధికారులు సోదాలు అయితే కొనసాగుతారని చెప్పొచ్చు. మరోపక్క ఏదైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, మరోపక్క సునీల్ యాదవ్ కావచ్చు, మరోపక్క సునీల్ యాదవ్ తమ్ముడు ఎవరైతే కిరణ్ ఉన్నాడో కిరణ్ యాదవ్ ఇంట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించారు. అయితే వాళ్ళ ఇళ్లలో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్లు ఉన్నాయో అవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి వీళ్ళందరి కూడా సోదాలు నిర్వహించిన అనంతరం కూడా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు అయినటువంటి చైతన్యారెడ్డి ఇంటికి కూడా ఈడీ అధికారులు అక్కడికి వెళ్లడం జరిగింది. దాదాపుగా అక్కడ కూడా గంట పైగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇవి ఏదైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు అయినటువంటి చైతన్యారెడ్డి ఇంట్లో కూడా దాదాపుగా ఏదైతే కొన్ని కీలకమైనటువంటి బ్యాగులు కూడా దొరకడం జరిగింది. ఆ బ్యాగులను కూడా ఎవరైతే ఈడీ అధికారులు తీసుకొని కారులో పెట్టుకొని అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళు కూడా అక్కడి నుంచి ఏదైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇంటి నుంచి కూడా మళ్ళీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పర్యటనకు సంబంధించి అయితే దాదాపుగా ఏకకాలంలో కూడా 6 చోట్ల కూడా పూర్తిస్థాయిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి ఆఫీస్ కావచ్చు, మరోపక్క ఇంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఏదైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు చైతన్యారెడ్డి ఇంట్లో కూడా దాదాపుగా కీలకమైనటువంటి కొన్ని బ్యాగులను అయితే కనుక ఈడీ అధికారులు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ బ్యాగులకు సంబంధించి దాంట్లో ఏమైనా డబ్బు ఉందా, లేకుంటే కనుక ఏదైనా కీలకమైన డాక్యుమెంట్లు ఉన్నాయా, అసలు ఆ బ్యాగులు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది ఏంటి అనే దానిపైన కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ సోదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి మనం చూసుకుంటే కనుక ఉదయం 5 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సోదాలు ఇప్పటికి దాదాపుగా 11 గంటలకు వస్తుంది. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ సోదాలు కూడా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు పెద్ద ఎత్తున కూడా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పులివెందులు అయితే కనుక ఒక్కసారి ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా పూర్తిస్థాయిలో భయం అయితే వణుకు కూడా ఇప్పటికీ మొదలైందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ సోదాలు అయితే కనుక కొనసాగే పరిస్థితి అయితే అక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ. కాసేపట్లో సీఎల్పీలో పలువురు ఎమ్మెల్యేలు